నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పరిపాలన నడుస్తూ ఉందంటే అది బుల్డోజర్ పరిపాలన, అది అబద్ధాల పరిపాలన. అబద్ధాలు అని చెప్పి అభివృద్ధి అని చేసే ఈ ఘోరమైన అబద్ధాల ప్రభుత్వం ఈరోజు నెల్లూరులో ఇష్టానుసారంగా పగలగొడుతున్నారు. నోటీసులు ఇచ్చి పగలగొడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము వచ్చి పగలగొడతాం అని చెప్పేసి పగలగొడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ దశాబ్దాల నుంచి ఉండే దర్గా, చింగిల్ షాపీ దర్గా అంటాం, చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఈ దర్గా ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. అదేవిధంగా ఈ బిర్యానీ అంగడి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని ఇది రామిరెడ్డి కాలువ కాకుండా ఏదో రోడ్ వేస్తారంట. ఓకే, కాకపోతే అసలు మంత్రి గారు దోమలపై దండయాత్ర అంటే ప్రజలపై దండయాత్ర ఏందబ్బా ఇదే? దోమలపై దండయాత్ర చేయండి మంత్రి గారు. మంత్రి నారాయణ గారికి నేను ఒకటే అడుగుతున్నా, దోమలపై దండయాత్ర చేయండి సార్. పేద ప్రజల మీద దండయాత్ర ఏంది ఇది? ఇది ఎంతవరకు కరెక్టు? అట్లీస్ట్ గత మన ప్రభుత్వంలో సర్వేపల్లి కాలువ మనం వాళ్ళు కట్టినాం. అక్కడ ఉండే పేద ప్రజలు దాని మీద ఇల్లులు ఉంటే ఆ పేద ప్రజల ఇళ్ళని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ కాంపన్సేషన్ ఇచ్చి అప్పుడు వెకెట్ చేపించాం. అది పద్ధతి. ఇదేంది ఇది? చెప్పబట్టకుండా ఒక దర్గా ఇది. ఆ దర్గాలో ఉండే కొన్ని రూమ్స్ ఉన్నాయి. అది ఎప్పుడైనా భక్తులు వస్తే నిద్ర చేసి ఒకరోజు వాళ్ళ మొక్కుబుడి తీర్చుకొని పోయే రూములు పగలగొట్టే పరిస్థితి ఇప్పుడు. దానికి ఎవరు చెప్పబడలేదు, అసలు ఎవరు చెప్పట్లే. అదేంటంటే మంత్రి గారికి అడిగితే నాకు సంబంధం లేదు, కమిషనర్ గారికి తెలుసు అంటారు. కమిషనర్ గారికి అడిగితే నాకేందబ్బా మావోయిస్టు, మంత్రి గారి పేరు నేనేం తినాలి? అటువంటప్పుడు మంత్రి గారి మాట వినని కమిషనర్కి మీరు ఎందుకు ఇచ్చుకున్నారు? మంత్రి గారు, మంత్రి నారాయణ గారు ఎందుకు ఉంచుకున్నారు మీరు? ఈరోజు ఎంత దిగజారారంటే వీళ్ళు ఇష్టానుసార. మొన్న శాంతినగర్లో పాపం వ్యాపారాలు చేసుకుంటానే ఉండరు, వచ్చి పగలగొట్టేశారు.